ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనేది ప్రత్యేకంగా కొత్త బ్రాంచ్ అనే ఇదేమీ కాదు. పూర్వం ఏంటంటే ఇంటర్వెన్షన్స్ ఏమి ఉండేవి కాదు. బ్రాంకోస్కోపీ వచ్చాక ఇంటర్వెన్షన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అది అందరూ చేస్తున్నారు. బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, ఇప్పుడు ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ ఈబస్ అంటాము. ఆ ఈబస్, టీబీ, ఈబస్, ఇవన్నీ కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ రావడం వల్ల ఏంటంటే ఇంటర్వెన్షన్స్ పెరిగాయి. దాంతోనే ఒక ఓన్లీ ఇంటర్వెన్షన్స్ చేసే ఒక స్పెషాలిటీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ కిందకి వచ్చింది. బట్ అందరు పల్మనాలజిస్ట్లో ఆల్మోస్ట్ అందరూ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు. డిఫరెన్స్ అంటూ ఏమీ లేదు. జనరల్ పేషెంట్స్లోనే మనకి ఇంటర్వెన్షన్స్ ఎక్కడైతే అవసరం పడతాయో మనం అక్కడ ఇంటర్వెన్షన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్లో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, తెమడ పరీక్ష చేస్తే మనకి ఏం నిర్ధారణ రాలేదు, అప్పుడు మనం ఏం చేస్తాం? బ్రాంకోస్కోపీ చేస్తాం. ఇంటర్వెన్షన్, దట్స్ అన్ ఇంటర్వెన్షన్. బ్రాంకోస్కోపీ చేసి ఆ వాషింగ్స్ తీసుకొని టెస్ట్కి పంపిస్తే దానిలో టీబీ అనో నిర్ధారణ అవుతుందో, లేకపోతే వేరే బ్యాక్టీరియల్ నిమోనియానో నిర్ధారణ అవుతుంది. ఇంటర్వెన్షన్స్ పల్మనాలజీ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి డయాగ్నోస్టిక్ ఈల్డ్ అనేది పెరిగింది. ఇంతకుముందు ఏంటంటే అది లేని కాలంలో ఏంటంటే వాళ్ళు ఎక్స్రేలు, సిటీ స్కాన్ల వరకే చూసి వాళ్ళకి తెమడ పరీక్ష చేసి దాంట్లో ఏదైనా నిర్ధారణ వస్తే ఓకే, రాదు అంటే వాళ్ళ ఊహించుకొని ట్రీట్ చేసే పరిస్థితి ఉండింది అనమాట. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. ఐఎల్డీస్ని ఎట్లా డయాగ్నోస్ చేసేది? ఇంతకుముందు సిటీ స్కాన్ చేసిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ ఐఎల్డీ తెలిసేది కాదు. దానికి ఓపెన్ లంగ్ బయాప్సీ చేయాల్సిన పరిస్థితి ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వెన్షన్స్ అన్నీ వచ్చాక బ్రాంకోస్కోపీ వచ్చింది, క్రయో లంగ్ బయాప్సీ వచ్చింది, రిజిడ్ స్కోప్స్ వచ్చాయి. దీనివల్ల ఏమవుతుందంటే శ్వాసకోశంలోకి మనము స్కోప్ పంపించి లోపల నుంచే లంగ్ బయాప్సీ చేయగలుగుతున్నాం. దానివల్ల ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఐఎల్డీ అనేది కూడా నిర్ధారణ అవుతుంది. దాంతో ట్రీట్మెంట్ ఆన్ మేనేజ్మెంట్లో డిఫరెన్స్ వస్తుంది. అదే రకంగా మనకి స్మోకర్స్లో కాఫ్ ఉండి ఏదైనా చిన్న గడ్డ ఉందనుకోండి, దాన్ని బయాప్సీ చేసి క్యాన్సర్ అని నిర్ధారణ తొందరగా చేయగలుగుతున్నాము. అండ్ థొరకోస్కోపీ, ఏదైనా లంగ్స్లో ఫ్లూయిడ్ వచ్చింది అనుకోండి, ఆ ఫ్లూయిడ్ తీసి, ఇంతకుముందు ఏంటంటే ఆ ఫ్లూయిడ్ తీసి టెస్ట్ చేసేవాళ్ళం. ఒక్కోసారి దాంట్లో టీబీ అని నిర్ధారణ వచ్చేది కాదు. దాని తర్వాత థొరకోస్కోపీ చేసి ప్లూరల్ బయాప్సీ చేయడం వల్ల అది టీబీనా కాదా నిర్ధారణ అవుతుంది. ఒకవేళ టీబీ కాకపోతే క్యాన్సరా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా దాంట్లో నిర్ధారణ అవుతుంది. సో ట్రీట్మెంట్ అనేది మనకి ఈజీ అవుతుంది అండ్ ఏం ట్రీట్ చేయాలనేది మనకి క్లారిటీ వస్తుంది. సో ఇంటర్వెన్షన్ పల్మనాలజీ రావడం వల్ల డయాగ్నోసిస్లో డెఫినెట్గా మార్పు వచ్చింది. సో మనకి ఇంతకుముందు ఊహించుకొని ట్రీట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైనా కూడా మనకి నిర్ధారణ చేసుకొని ట్రీట్ చేసే పరిస్థితి ఏర్పడింది అనమాట. సో డెఫినెట్గా ఇట్ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ ట్రీట్మెంట్ ఇన్ పల్మనాలజీ. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.